ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి నేనున్నానంటూ ఆనాడు మహానేత వైఎస్ ఎర్రని ఎండను సైతం లెక్క చేయక సుదీర్ఘ పాదయాత్ర చేస్తే అదే స్ఫూర్తి అదే నమ్మకం అన్న చెప్పిన మాట ప్రజల ఆదరాభిమానాలు గుండెల్లో నింపుకుని ముందుకు కదిలారు షర్మిల. గత ఏడాది అక్టోబర్ 18 తన తండ్రి దివంగత వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన రాజన్న తనయ 212 రోజుల్లో 2834 కిలోమీటర్లు పూర్తి చేశారు. త్వరలోనే 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకోనున్నారు. 13 జిల్లాలు 107 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1680 పల్లెలను పలకరిస్తూ దూసుకుపోయింది జగనన్న బాణం. తాతలు అక్కలు అన్నలు తమ్ముళ్లు చెల్లెళ్లు అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల. 200 సభల్లో ప్రసంగించిన రాజన్న తనయ పాలక ప్రతిపక్షాల కుమ్మక్కును తూర్పారపడుతున్నారు. జగనన్న వస్తారని రాజన్న రాజ్యం వస్తుందని కష్టాలు తీరతాయని జనం గుండెల్లో నమ్మకాన్ని నింపుతున్నారు. ఎంతో మంది మాకు పెన్షన్ కావాలని వేడుకుంటున్నా మన ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు. వీళ్ళ తీరును చూసి అధికారులు పెన్షన్ కొచ్చే దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇలా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్న వృద్ధులకి 300 పెన్షన్ మంజూరు చేస్తుంది. 80 సంవత్సరాలు పైబడిన వారికి 500 రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తుంది. కానీ మన రాష్ట్ర సర్కారేమో ఆ నిధులన్నీ తీసుకుని పాపం వృద్ధులకి ఇవ్వకుండా వాళ్ళ ఖజానాలు నింపుకుంటుంది. మహిళల గొంతు ఒక్కటవుతోంది. వారి అడుగులు రాజన్న కుటుంబానికి అండగా పడుతున్నాయి. షర్మిల కనిపిస్తే కూతురు సోదరి కనిపించినట్లు ఆనందపడుతున్నారు. కష్టాలను సమస్యలను మర్చిపోయి తోడుగా ఉంటామని షర్మిలకు చెప్పి మరో ప్రజా ప్రస్థానంలో అడుగులు వేస్తున్నారు. ఎందుకింత ప్రేమ అని మహిళలను అడిగితే వారు చెప్పేది ఒక్కటే, వైఎస్ఆర్ రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని, వైఎస్ఆర్ పథకాల వలన ప్రతి కుటుంబం లాభపడిందని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నాయకులు మరిచారు కానీ తాము మరవలేమంటున్నారు. ఇక విద్యార్థులైతే షర్మిల తమకు ఐకాన్ అని చెప్తున్నారు. జగనన్న త్వరగా బయటకు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. షర్మిల గారు వచ్చారని మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు జగనన్న వైఎస్ఆర్ ఉండేటప్పుడు సక్రమంగా వచ్చాయి, ఇప్పుడు కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాం. వేగంగా జగనన్న వేగంగా జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాం. అతను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. జగనన్న జైలు నుంచి బయటికి రావాలని మా ప్రధాన ఉద్దేశం. మా స్కాలర్షిప్లు బాగా వస్తున్నాయి. జగనన్న జైలు నుండి బయటికి విడుదలై వస్తే మా స్కాలర్షిప్లు ఇంకా బాగా వస్తాయని ఆశిస్తున్నా. ప్రస్తుతానికి స్కాలర్షిప్లు అంతగా రావట్లేదు. మహిళలు ఏ పార్టీ వైపు మొగితే ఆ పార్టీకి విజయం దక్కుతుందని, ఇప్పుడు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, విజయం వైఎస్ఆర్ కుటుంబానిదే అని చెప్తున్నారు ఆడపడుచులు. విజయనగరం జిల్లా సాక్షి న్యూస్. షర్మిల వేసే ప్రతి అడుగు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. మరో ప్రజా ప్రస్థానం ప్రజల నమ్మకమని చెప్పారు. హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు పాదయాత్రను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని చెప్పారు. షర్మిలమ్మ చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రతి అడుగు కూడా ఒక చరిత్రలాగా, ప్రతి అడుగు కూడా గుర్తించుకునేటువంటి ప్రజా విశ్వాసాన్ని రగిలించినటువంటి నమ్మకంలాగా మిగిలిపోతూ, ఇంతకు పూర్వం పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేశారో లేదో కూడా 2 నెలలకే మరిచిపోయినటువంటి చంద్రబాబు నాయుడు యాత్ర 2800 కిలోమీటర్లు అని ఆయన ప్రకటించుకున్నటువంటి ఆ రాయిని దాటి షర్మిలమ్మ ఈ రోజున 2900 కిలోమీటర్ల దిశగా దూసుకు వెళుతోంది.